ఆఫీసర్ ఉంటాడు, మండలానికి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు. ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రజలకి రైతులకి సరైన సజెషన్స్ ఇవ్వట్లేదని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే వాళ్ళకి అందుబాటులో లేరు. వాళ్ళు సాయిల్ టెస్ట్ చేయడము లేదా వాళ్ళకు సరైన దిగుబడి ఇవ్వగలిగిన సజెషన్స్ ఇవ్వడం కూడా వాళ్ళు చేయలేకపోతున్నారని చెప్పాలి. రెండోది, దాదాపుగా అన్ని పంటలకి ఎంఎస్పీ ఉంది, కనీస మద్దతు ధర ఉంది. కానీ కనీస మద్దతు ధర ఉన్నా సరే అది రైతులకు ఎటువంటి ప్రయోజనం చేయలేకపోతుంది. దానికి కారణం ఒకసారి ఆలోచిస్తే మార్కెట్ యార్డుల్లో అవినీతి ఉంది, ఆలస్యం, డిలే ఆఫ్ సేల్స్. రెండోది, కోల్డ్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మధ్యవర్తుల ఆధిపత్యం, అంటే మధ్యలో ఉండే ఈ బ్రోకర్స్ ఆధిపత్యం కూడా ఉంది. సాగర్, మీరేమంటారు? ఇవి కూడా గవర్నమెంట్ అవాయిడ్ చేయగలిగినవే. మరి ఎందుకు ఏ గవర్నమెంట్ అయినా సరే ఫర్ ద సేక్ ఆఫ్ ఫార్మర్స్ ఎందుకు చేయలేకపోతున్నాయి? వాస్తవంగా దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒకటి మీరు అన్నది చాలా కరెక్ట్. అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు. అగ్రికల్చర్ ఆఫీసరే కాదు, మనకు 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నారు. అవగాహన కలిగినటువంటి వాళ్ళు, చదువు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరికి పని చేస్తున్నారు? ఆ విత్తన కంపెనీలకు, సీడ్, తర్వాత ఈ ఫర్టిలైజర్, పెస్టిసైడ్ డీలర్లకు సేవ చేస్తున్నారా లేదా రైతులకు సేవ చేస్తున్నారా? ఆచరణలో చూస్తే మనకి ఏం కనబడుతుందంటే, ఈరోజు మిర్చికి తామర వైరస్ వస్తుంది, పత్తికి గులాబీ తెగులు వస్తుంది. ఇవి వచ్చినప్పుడు ఎవరిని అడుగుతున్నాడు రైతు? ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. డీలర్ దగ్గర అడిగితే ఒక మందు ఒకసారి ఇస్తాడు, ఈ మందు కొట్టు తగ్గిపోతుంది అంటాడు. ఆ మందు ఎవరు సర్టిఫై చేసినటువంటిది? ఆ డీలర్ కి ఎవరైతే ఎక్కువ కమిషన్ ఇచ్చి అమ్మిపోతాడో ఆయన ద్వారా ఆయన ఆ వాటిని ప్రమోట్ చేస్తాడు. ఆ రైతు తీసుకెళ్లి ఆ మందు కొడతాడు. ఈ మందుకు బోలేదు అని అంటే ఇంకో మందు ఇస్తాడు. అంటే ఏ డీలర్ దగ్గర ఏ రకమైనటువంటి పెస్టిసైడ్స్ వస్తున్నాయి, ఏ కంపెనీ ద్వారా వస్తున్నాయి, వాళ్ళకి ఎంత పెట్టుబడి వస్తుంది, వీటన్నింటి గురించి తెలుసు. ఎవరికి తెలుసు? అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి తెలుసు, అగ్రికల్చర్ ఆఫీసర్లకు తెలుసు. వీళ్ళందరికీ అవగాహన ఉంది దాని మీద. కానీ వాటిని నివారణ చేసేటువంటి ప్రయత్నం చేసి రైతాంగానికి అవగాహన, గతంలో అన్నారు, గత ప్రభుత్వం అన్నది, మేము ప్రతి గుంటకు కార్డు ఇస్తాము అన్నారు, సాయిల్ హెల్త్ కార్డులు ఇస్తామని అన్నారు. సాయిల్ హెల్త్ కార్డులు కాదు కదా, పలానా పత్తి వేస్తున్నారు. ఈరోజు పత్తి మనకు 50 లక్షల ఎకరాల దాకా పోయింది, ఇంకా అంతకంటే మించి కూడా పోయింది. ఇప్పుడు వరి సాగు పెరిగింది కాబట్టి కొంత తగ్గింది, ఇప్పుడు మొక్కజొన్నలు వచ్చినాయి ఇంకొంత తగ్గింది. కానీ పత్తికి సంబంధం లేకుండా, అక్కడ పత్తి వండుతుందా లేదా సంబంధం లేదు, పత్తి వేసేసాం. ఆ నేలలలో కనీసం ఈ పండ్లు పెట్టుకుంటే సాధ్యమవుతుందా లేదా హార్టికల్చర్ పెంచొచ్చా, కూరగాయలు పెంచొచ్చా, ఈ రాష్ట్రానికి ఏం అవసరం ఉంది, అసలు మొత్తమే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక లేకపోవడము, ఆ రకమైనటువంటి డైరెక్షన్ తో కింది స్థాయి సిబ్బంది పనిచేయకపోవడం అనేటువంటిది మీరు చెప్పినటువంటిది చాలా కరెక్ట్ గా, నిజంగానే చిత్తశుద్ధితో గనక చేయగలిగితే రైతాంగానికి, రాష్ట్రానికి, రాష్ట్ర ఆదాయానికి కూడా ఉపయోగపడుతుంది. ఆ దిశగా చేసేటువంటి దాంట్లో పూర్తిగా వైఫల్యం ఉంది అనేటువంటిది స్పష్టంగా మనకు కనబడుతుంది. ఎంఎస్పీ గురించి మాట్లాడుతున్నప్పుడు